అధ్యక్ష, ఇది విజయవాడ దిగునున్న కృష్ణానది ఒడ్డున ఉన్న మా నియోజకవర్గ ప్రాంత ప్రజల యొక్క సమస్య. గతం నుంచి చూస్తా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆటో యాక్సిడెంట్ జరిగి 10 మంది చనిపోతే ఇమీడియట్ గా ఆటోల మీద యాక్షన్ తీసుకోవటం, లేకపోతే ఏదైనా పడవ మునిగిపోతే రాష్ట్రంలో ఎక్కడన్నా పడవలో ఏదన్నా అక్రమంగా జరుగుతున్నాయని అటన్నిటినీ సీజ్ చేయటం, ఇది జనరల్ గా జరుగుతూ ఉన్నది. ఇది కృష్ణానదిలో యనమల కుదురు పెద్ద పులిపాక ప్రాంతంలో మొన్న ఆగస్టు 20వ తేదీ పశువులు విజయవాడ మున్సిపల్ పరిధిలో సీవేజ్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ అయ్యి విడుదల చేసిన వాటర్ తాగి కేవలం నిమిషాల వ్యవధిలో చనిపోయిన పశువులు సార్. దాదాపుగా 4-5 పశువులు ఇమ్మీడియట్ గా చనిపోవడం జరిగింది. ఆ వాటర్ భూమిలోకి ఇంకి పక్కనే ఉన్న మా మున్సిపాలిటీలో నీరు నురగలు వస్తా ఉన్నాయండి. ట్యాంకులో వాటర్ అయితే మేము చూడడం మాకు కనిపించదు. ఓవర్ఫ్లో అయ్యి కిందకి వస్తా ఉన్న వాటర్ ఇదిగోండి కలర్ ఫొటోస్ తో సహా తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాను. నురగలు వచ్చి మా ప్రాంతంలో ఈ వాటర్ సప్లై చేస్తా ఉంటే స్నానాలు చేయడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు. ఏదైనా ప్రమాదం జరిగి ఈరోజు పశువులు చనిపోయినాయి, మనుషులు చనిపోతే ఎంత ప్రమాదమో ఒక్కసారి మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పుడే చెప్తే వాటర్ ట్రీట్మెంట్ అయిన వాటర్ తాగితే చనిపోవు కదా అని చెప్పి ఆయన చెప్పారు. నేను ఈ పశువులు చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ నీరు ఏదైతే పారుదలవుతుందో ఆ ప్రాంతంలో గడ్డి కూడా ఎండిపోయింది సార్. పరిమితికి మించి ఈ రోజున ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయో పరిమితికి మించి వేస్ట్ వాటర్ అక్కడికి రావటం, అది ట్రీట్మెంట్ అవ్వకుండానే కృష్ణానదిలోకి వదలటం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే పశువులు మేపుకుంటా ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ వాటరు దిగువకు రాకుండా కట్టవేశాం. మళ్ళీ ఏదైనా వరద వచ్చినప్పుడు తెగిపోయి మళ్ళీ ఆ మురికి రావటం, మళ్ళీ అది భూమిలోకి ఇంకటం, వాటర్లు అన్ని కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఆ ప్రాంతంలో బోర్ వేయకుండా దాదాపుగా 5-6 కిలోమీటర్ల దూరంలో బోర్ వేసి కృష్ణానది పక్కనే ఉంటే మంచినీటికి కరువు వచ్చి మేము దూరంగా ఎక్కడో వాటర్ బాగా లోతుగా వెళ్ళి మంచినీరు సరఫరా చేయాల్సిన అవసరం వచ్చింది. దీని మీద ఇది 0 అవర్లో ప్రశ్న అయినా కానీ చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇది ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో. తప్పకుండా మున్సిపల్ శాఖ మంత్రి గారిని దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరటం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అదితి గజపతిరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నదులు అనుసంధానం ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ వేసింది మొత్తం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయినసారి 3వసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ప్లాన్ చేశారు. అయితే మన నియోజకవర్గంలో యూనియన్ మినిస్టర్ గారు నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు నాగావళి నుంచి చంపావతి వరకు నదుల అనుసంధానం అనేది ప్లాన్ చేశారు. అయితే ఇది ఆ రోజుల్లో పని మొదలు పెట్టింది కానీ గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి అది మొత్తం కొలాప్స్ అయిపోయి దాని చుట్టూ అంత తుప్పులు కూడా పెరిగిపోయినాయి. అయితే ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే మన ఎన్డీఏ ప్రభుత్వంలో మీ ద్వారా ఇది మళ్ళీ మొదలు పెడతారని కోరుకుంటా ఉన్నాను. మీకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ.